అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. రాత్రి 9 గంటల సమయం. ఆఫీస్ అయిపోయి ఇంటికి బయలుదేరిన బాలాజీ ఇంకాస్త దూరం వెళ్తే ఇల్లొస్తుందనగా సడన్గా కారు ముందుకి ఒక కుక్కపిల్ల దూసుకొచ్చింది. సడన్ బ్రేక్ వేస్తూ పప్పీకి డాష్ ఇచ్చిందేమో అని భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి మెల్లగా కళ్ళు తెరిచి చూసిన బాలాజీ ఎదురుగా కుక్కపిల్లని చేతిలోకి తీసుకొని నిమురుతూ కోపంగా బాలాజీని చూస్తూ బ్లాక్ జీన్స్ టీషర్ట్లో ఒక అమ్మాయి చాలా కోపంగా చూస్తూ కనిపించింది. ఆమెను చూసి చూడనట్లు కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తుంటే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, హే యో, చంపేస్తావా? ఎదురుగా ఏం ఉందో చూసుకునే పని లేదా అంటుంటే కళ్ళు చిన్నవి చేసి, హలో, ఏంటి అరుస్తున్నావు? కుక్క పిల్లల్ని బయటకు వదిలి పెడతారా? ఇది నీ బాబుగాడి రోడ్డు అనుకుంటున్నావా అంటుంటే, రేయ్, మర్యాదగా మాట్లాడు, నీ ఇష్టానికి మాట్లాడితే నాలుక కోసేస్తా అనగానే కార్ డోర్ విసురుగా ఓపెన్ చేసి, ఏంటే తెగ పేలిపోతున్నావు? రోడ్డు మీదకి కుక్కల్ని పంపించడం నీ తప్పు కదా? ఇది వెహికల్స్ తిరిగే రోడ్డు, నీ బాబుది కాదు. మూసుకొని దొబ్బై, లేకపోతే ఇంతకు ముందు మిస్ అయింది, ఇప్పుడు మిస్ అవ్వకుండా దాని మీదికి ఎక్కించాల్సి వస్తుంది అంటుంటే, రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఊరుకుంటున్నాను కదా అని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఎక్కువ చేస్తే. ఏమైనా చేసుకో పోవే అంటూ ఆమె రెక్కబట్టి పక్కకు నెట్టి కార్ స్టార్ట్ చేసుకొని విసురుగా వెళ్ళిపోయాడు. అసలే ఆఫీస్లో పిచ్చ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు బాబు. స్టూపిడ్, ఇడియట్, యూజ్లెస్ ఫెలో, రాస్కెల్, వీడికి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. వేస్ట్ ఫెలో, నీ సంగతి చెబుతా ఆగురా, మళ్ళీ దొరక్కపోవు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ వాళ్ళందరినీ కాదనుకొని పెళ్లి చేసుకుంటే నా అంత స్వార్థపరురాలు ఇంకొకరుండరు అంటుంటే ఆమెను క్షణం చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్తుంటే బాధగా చూసింది. నా బాధ బావకి ఎప్పుడు అర్థమవుతుందో, ఎందుకు ఇలా అర్థం చేసుకోవట్లేదు అని బాధగా కూర్చుంది. అమ్మ దక్షిత అంటూ లోపలికి వచ్చింది ఫుడ్ ప్లేట్తో రంగమ్మ. చెప్పండి పినిగారు. తినమ్మా, తిని కాసేపు రెస్ట్ తీసుకో అంటుంటే, ఆకలిగా లేదు పినిగారు. అలా అంటే ఎలా తల్లి, తిని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. నీకోసం కాకపోయినా నీ బేబీ కోసమైనా ఆలోచించు అంటుంటే ఇక చేసేది లేక కాస్త తిని ట్యాబ్లెట్స్ వేసుకొని అలాగే బెడ్ మీద వాలింది. రాత్రి వరకు మెలకువలేదు. బోర్ కొడుతోంది. హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసుకుంది. ఇక మనసుకి హాయిగా అనిపించి సాంగ్స్ పెట్టుకొని వింటూ హమ్ చేస్తూ ఉంది. అప్పుడే లోపలికి వచ్చాడు బాలాజీ. దక్షితని చాలా సంతోషంగా చూస్తూ దగ్గరికి వచ్చాడు. అన్నయ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. ఎప్పుడొచ్చావు నువ్వు? అసలు నువ్వు వస్తావని అనుకోలేదు తెలుసా. పెళ్ళైపోయిందేమో అనుకున్నాను. అయినా నువ్వు చేసుకోవలే, చేసుకుంటే మా దక్షిత ఎందుకు అవుతావు అంటుంటే అప్పటి వరకు చాలా ఎగ్జైటింగ్గా మాట్లాడిన దక్షిత డల్ అయిపోయింది. ఏమైందమ్మా అలా డల్ అయిపోయావు అంటుంటే, ఏం లేదన్నయ్య. మీరేంటి నిన్న మొన్న కనిపించలేదు? ఆఫీస్ పని మీద బయటకెళ్ళాను. సరే కానీ అసలిక్కడికి ఎలా వచ్చావు? వాడేమంటున్నాడు అని అడుగుతుంటే ఇక కూర్చోబెట్టుకొని జరిగిందంతా చెప్పింది. అబ్బా, మంచి శుభవార్త చెప్పావు. కానీ పెళ్ళి అందరి సమక్షంలో జరిగితే బావుండు. అదే అన్నయ్య, నేను కూడా అదే కోరుకుంటున్నాను అని మాట్లాడుతుండగానే దక్ష్ లోపలికి రావడంతో హాయ్ రా అంటూ లేచాడు. ఇల్లు త్వరగానే గుర్తొచ్చింది అన్నాడు తను కూడా సోఫాలో కూర్చుంటూ. చెప్పాను కదా ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాలని. ఈరోజు ఫినిష్ అయింది, ఏం చేయను అంటూ అప్పుడే దక్షిత కాఫీ తీసుకురావడంతో తీసుకుంటూ అన్నాడు బాలాజీ. కాఫీ తీసుకొని, నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాగా కిచెన్లోకి ఎవడు వెళ్ళమన్నాడే అంటుంటే, మార్నింగ్ నుండి రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను. బోర్ కొడుతోంది, అందుకే వెళ్ళాను అంటుంటే, అవసరం లేదు, నిలబడి కుక్ చేయాల్సిన అవసరం లేదు. మరి నువ్వు సరిగ్గా తినట్లేదు కదా. నువ్వు రాకముందు ఎలా తిన్నానో అలాగే తింటాను, ఎక్కువ చేయకు. రంగమ్మ, మిల్క్ తీసుకురా అనగానే సరే బాబుగారు అంటూ పాలు బూస్ట్ వేసి తీసుకొచ్చింది. ఇక వాటిని చూస్తుంటే వామిట్ సెన్సేషన్గా ఉంది దక్షితకి. తాగు, ఏం చూస్తున్నావు అంటుంటే, ప్లీజ్ బావా, అస్సలు తాగాలి అనిపించట్లేదు, నన్ను వదిలేసేయ్, నేనేం తాగను. అదేం కుదరదు. రంగమ్మ ఇటివు అంటుంటే, ఇదిగోండి బాబు అంటూ అతని చేతిలో పెట్టింది. ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకొని పాలు తాగిస్తుంటే బాలాజీకి పిచ్చ షాకింగ్గా ఉంది. చూస్తున్న వాళ్ళిద్దరినీ అసలు నమ్మలేకపోతున్నాడు.
అలాగే చాలా సంతోషంగా కూడా ఉంది. ఇక మాటల్లో పెట్టి పాలు తాగించేశాడు దక్ష్. గుర్రుగా చూస్తూ కడుపులో తిప్పినట్లవుతుంటే యాక్ అంటూ వాష్ బేసిన్ దగ్గరికి పరిగెడుతున్న దక్షితని, ఏయ్ డస్కీ, ఇప్పుడు నేను తాగించిన పాలు కక్కావంటే తోలు వలిచేస్తాను అనగానే గుడ్లు పెద్దవి చేసి వెనక్కి తిరిగి చూస్తూ బయటకొస్తున్న పాలని లోపలికి పంపించడానికి నానా తంటాలు పడుతోంది. అతని మాటలకి బాలాజీ నోరెళ్ళబెట్టి వామిట్స్ని ఈ విధంగా కూడా ఆపొచ్చని అని ఈరోజే అర్థమవుతుంటే పిచ్చి చూపులు చూస్తున్నాడు. దక్షిత పరిస్థితి మాత్రం అటు కక్కలేక మింగలేక ఏడుపు మొహం పెట్టింది. ఆమె పరిస్థితికి నవ్వొస్తుంటే దగ్గరికెళ్ళి ఆమె బుగ్గకు ముద్దిచ్చి ఆమెను అమాంతం ఎత్తి తన రూమ్కి తీసుకెళ్లాడు. అతని బిహేవియర్కి పిచ్చ షాకింగ్తో చూస్తూ ఉంది. బాలాజీ కూడా షాకింగ్లో ఉండిపోయాడు. పూర్తిగా మారిపోయిన ఫ్రెండ్ని చూసి మనసుకి హాయిగా అనిపించింది. ఇదేంటి, హాల్లో అన్నయ్యని పిన్నిగారిని పెట్టుకొని ఇలా ఎత్తుకొచ్చేశావు, వాళ్ళేమనుకుంటారు అని చిరుకోపంగా అడుగుతుంటే ఐ డోంట్ కేర్. సరే కానీ ఎక్కడికెళ్ళావు? పొద్దస్తమానం నీతోనే ఉండాలేంటే డస్కి? నేను షూటింగ్ చేసుకోకూడదా? చేసుకోవచ్చు గాని నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయావే. ఆకాశానికి నిచ్చెనేస్తానంటే అది ఎలా కుదురుతుంది చెప్పు? మోసుకొని కాళ్ళు నొక్కవే అంటుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. మారాడు అనుకుంది కానీ లేదు, మారడు, ఈ జన్మలో మారడు అని కోపంగా కాళ్ళు పట్టడానికి అతని కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు పడుతుండగా ఆమెను ఒడిలోకి లాక్కొని, కాళ్ళు పట్టడానికి రెడీ అయిపోయావానే డస్కి? నేను చెప్పిన మాట మీరు వినరు కానీ మీరు చెప్పిన మాట నేను వినాలి కదా బావా? లేకపోతే నా బ్రతుకు ఏమవుతుందో నాకే తెలీదు అనింది కన్నీళ్లతో చూస్తూ. ఇలా ఏడ్చి నన్ను సాధిద్దామనుకుంటున్నావా? నీ వల్ల కాదు. మూసుకొని నన్ను ఫాలో అయిపో. ఇలా ఏడవడం, నీ పట్టు నెగ్గించుకోవడం కుదరదు. నా దగ్గర చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే అస్సలు బాగోదు. పెళ్లి చేసుకోవాలనిపిస్తే చెప్పు, రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి తాళి కట్టేస్తా. అలా కాకుండా పెళ్లి గ్రాండ్గా చేయాలి, నా వాళ్ళందరూ రావాలి అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే జీవితాంతం ఇలాగే కాపురం చేయడానికి నాకేం అభ్యంతరం లేదు అంటూ డిన్నర్ రూమ్కి తీసుకురమ్మని చెప్పాడు మెయిడ్కి. కొన్ని మాటలకి ఏడుస్తూనే కూర్చుంది దక్షిత. అంతలో రంగమ్మ రావడంతో ఫుడ్ ప్లేట్ తీసుకొని ఆమె బయటకు వెళ్ళిపోగానే ఇవి కనిపిస్తే గుడ్లు పీకేస్తా, అలాంటప్పుడు అక్కడే ఉండలేకపోయావా? ఎందుకొచ్చావు ఇక్కడికి? ఇప్పటికైనా నాకేం నష్టం లేదు, వెళ్ళిపో ఇక్కడి నుండి. వచ్చిన దానివి మూసుకొని ఇక్కడే ఉండు. కాదని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నా బుర్రపాడు చేస్తే ఇంటికి రావడం మానేస్తాను అంటుంటే కోపంగా చూసింది. చనువిచ్చాను కదా అని నెత్తిలో ఎక్కి కూర్చుంటాను అంటే ఊరుకోను అని కోపంగా చెప్పి తెచ్చిన ఫుడ్ని ఆమెకు మాత్రమే తినిపించి అతను అలాగే పడుకుండిపోయాడు. నీళ్లు నిండిన కళ్ళతో అలాగే చూస్తూ ఉండిపోయింది దక్షిత. ఆమె రెక్కపట్టి అతని గుండెల మీదకి లాక్కొని కళ్ళు మూసుకున్నాడు దక్ష్. అవును, నేనే ఎక్కువ ఆలోచించి ఎక్కువ చేస్తున్నాను. అతను అలాగే ఉన్నాడుగా, ఎందుకు అతిగా ఆలోచిస్తున్నాను? వీళ్ళందరినీ కలపాలి అనుకోవడం నాదే తప్పు. కానీ ఎప్పటికీ కలవలేమా? నేనిక్కడ వాళ్ళక్కడ ఉండిపోవాల్సిందేనా? ఎవరు లేకుండానే అనాథలా పెళ్లి చేసుకోవాల్సిందేనా? అనుకోగానే కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఇక ఎంత పడుకుందామని ట్రై చేసినా నిద్ర పట్టలేదు ఆమెకి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.